ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. పెద్దోళ్ళు చేసిన పెళ్లి ఇష్టం లేకపోతే ప్రేమించిన లవర్తో కలిసి పారిపోయిన మహిళల ఉదాంతాలు లెక్కలేనన్ని. అయితే గుజరాత్లో ఓ ఇల్లాలు ఎవరితో పారిపోయిందో తెలిస్తే కలికాలం ఏదైనా జరగొచ్చు అనిపించి తీరుతుంది. ఇంతకీ అక్కడేమైంది? గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ నగరం. ఇటీవల ఆ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు, సార్, నా భార్య 7 నెలల గర్భవతి, గత కొన్ని రోజులుగా కనపడడం లేదు, ఆమెను వెతికి పెట్టించేలా పోలీసులకు ఆదేశం ఇవ్వండి అంటూ కోర్టులో ఓ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్లో విషయాలు చూసి లాయర్లతో పాటు న్యాయమూర్తి కూడా ఆశ్చర్యంలో పడిపోయాడు. ఇంతకీ విషయం ఏమిటంటే, ఆ యువకుడికి ఓ ఏడాది కిందట ఓ అందమైన యువతితో పెళ్ళైంది. చక్కటి చుక్క తనకు భార్యగా దొరికినందుకు ఆ వ్యక్తి కొండంత ఆనందంలో మునిగిపోయాడు. వారి దాంపత్యానికి ఫలితంగా ఆమె గర్భవతి అయింది. 7 నెలలు గడిచాయి. మరి 2 నెలల్లో తమ ఇంట్లోకి ఓ కొత్త అతిథి రాబోతున్నాడంటూ ఆ యువకుడు అంతులేని ఆనందంలో మునిగిపోయాడు. తనంత అదృష్టవంతుడు లేడు అని అనుకున్న తరుణంలో అతనికి ఓ ఊహించని ఘటన ఎదురైంది. ఓ రోజు ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగొచ్చిన ఆ యువకుడికి ఇంట్లో భార్య లేదన్న విషయం తెలిసింది. అదే సమయంలో అక్కడ ఉన్న లెటర్లో, సారీ డియర్, పెళ్లికి ముందే నేను నా ఫ్రెండ్ను ప్రేమించా, ఆమెతో కలిసి వెళ్ళిపోతున్నా, మేమిద్దరం జీవితాంతం కలిసి జీవించాలని డిసైడ్ అయిపోయామంటూ ఓ లెటర్ చూసి నిర్ఘాంతపోయాడు. ఒకవేళ వెళ్ళిపోతే అతడితో వెళ్ళిపోవాలి కదా, ఆమె అని రాసుందేమిటి అన్న సందేహంతో వెంటనే అత్తగారింటికి చేరుకున్నాడు. వారిని దబాయించేసరికి అసలు విషయం బయటపడింది. అతనితో పెళ్లికి ముందే తమ కూతురు తన స్నేహితురాలితో ప్రేమలో పడిందని, ఆమెనే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టిందని, అయితే తమ పరువు గంగలో కలిసిపోతుందన్న భయంతో మా బిడ్డను బెదిరించి నీతో వివాహం చేశామని చావు కబురు చల్లగా చెప్పారు. పెళ్ళయి ప్రెగ్నెంట్ కూడా అయింది కాబట్టి సమస్య తీరిపోతుందని అనుకున్నామని, ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదంటూ బోరుమన్నారు. ఈ విషయం విన్న ఆ కుర్రాడి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. తన వారసుడు ఒక లెస్బియన్ కడుపులో పెరుగుతున్నాడని తెలిసి కడుపు మండిపోయిన ఆ యంగ్ మ్యాన్ తాము నివసించే పరిధిలో ఉండే చంద్కేట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి భార్యను తీసుకెళ్లిన అమ్మాయి మీద రిపోర్ట్ ఇచ్చాడు. తన భార్యను రక్షించాలని వేడుకున్నాడు. అయితే వెళ్లిపోయిన భార్యని తీసుకొచ్చే విషయంలో పోలీసులు విఫలమయ్యారు. రిపోర్ట్ ఇచ్చి నెలలు గడిచినా పోలీసుల నుంచి ఇసుమంత కూడా రెస్పాన్స్ రాలేదని ఆరోపిస్తూ కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్ మీద న్యాయమూర్తి స్పందించారు. డిసెంబర్ 23లోగా ఆమె ఎక్కడున్నది కనిపెట్టి కోర్టులో హాజరుపరచాలని ఆదేశించాడు. దీంతో పోలీసులు ఆ లెస్బియన్ జంట కోసం వేట మొదలుపెట్టారు. ఒకరిని పెళ్లి చేసుకొని మరొకరితో కలిసి జీవించేందుకు భర్తకు బాయ్ బాయ్ చెప్పి పారిపోవడం అన్నది ఎంతో కాలం నుంచి సాగుతున్న తంతే. అయితే పెళ్లి చేసుకొని ప్రెగ్నెంట్ అయిన ఓ యువతి మరో యువతితో లేచిపోయిందన్న వార్త ఇప్పుడు గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.